హలో 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈ స్టేజ్ కొరకు ఈ మీటింగ్ కొరకు 12 ఏళ్ళ క్రితం పుష్కరంగా వెయిట్ చేశాను. ఈ స్టేజ్ ఇప్పుడు నాది, నా కోసము. సో ముందుగా మేడం మాట్లాడుతుంది, మాట్లాడతాను. విన్నింగ్ టీం నుంచి ఫస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మేమే సో నిజంగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక గొప్ప రికగ్నిషన్ తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో 2 నిమిషాలండి నేను చెప్తాను ఎట్లా నేను వెస్టేజ్లకు రావడం జరిగింది అనేది. సో అందరూ ఎందుకు వస్తారంటే వెస్టేజ్ల కోసం, ఆదాయం కోసం వస్తారు కదా. సో నేను మాత్రం ఆరోగ్యం కోసం రావడం జరిగింది. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం అంటే పునర్జన్మని నేను వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే కనుక నాకు 2023 నవంబర్ 27 రోజు నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయి నేను 99.9 చనిపోయినా అనుకోని. సో అందరూ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. సో ఆ టైం నుంచి మేము చాలా నెంబర్ హాస్పిటల్స్ తిరిగాము. ఒక 6 నెలల్లో 5 లక్షల రూపాయలు మేము పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని 2 నెలల్లో డయాలసిస్ రమ్మని చెప్పారు. సో మా సార్కున్న న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ ద్వారా మేము వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మా దగ్గర ఉన్న అవగాహనతో నేను జనవరి 2024 23వ తారీఖు రోజు నా బర్త్డే మా అప్లైన్స్ రూపంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా దగ్గరికి రావడం జరిగింది. నా బర్త్డే రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తోని నేను పునర్జన్మం పొందాను. బిఫోర్ వెస్టేజ్ నేను హాస్పిటల్లో 40 రకాల టాబ్లెట్స్ నేను వేసుకునేదాన్ని. సో వెస్టేజ్ లకు రావడంతో 25 రకాల క్యాప్సూల్స్ నేను తీసుకున్నాను. సో 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఏదైతే 3 నెలలకి నన్ను డయాలసిస్ రమ్మని చెప్పారో అదే డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. నా సీరం సో 2.1 నుంచి వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా నేను 1.0కి రావడం జరిగింది. సో నేను చనిపోయినా అనుకుని ఒక సోపులో పడుకొని ఉంటే మా వాళ్ళు ఊపిరి ఎప్పుడు అయిపోతే కింద వేద్దామన్న సిచ్యువేషన్ ఉండే. సో ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకొని నేను వాష్రూమ్ కూడా నడవలేని పరిస్థితి ఉండేదాన్ని. సో అటువంటి సిచ్యువేషన్ లో నేను వెస్టేజ్ లో ఉన్నటువంటి ఒక 22 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ స్టిల్ యూజ్ చేస్తా ఉన్నాను. సో ఏదైతే 40 రకాల మెడిసిన్ నేను వేసుకునేదో కంప్లీట్ అవన్నీ నేను బంద్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా. నాకు ఏదైతే ప్రాబ్లం వచ్చినప్పుడు 120 బీపీ టాబ్లెట్ ఎంజీ నాకు ఇవ్వడం జరిగింది. నేను వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోకార్డ్ వాడడం ద్వారా ప్రజెంట్ నేను 10 ఎంజీ బీపీ టాబ్లెట్ వాడగలుగుతా ఉన్నా. దట్ ఈస్ వెస్టేజ్ అని చెప్తా ఉన్నా. సో దీని ద్వారా నేను ఆరోగ్యం కోసం వచ్చి ఆదాయం తీసుకోవడం జరిగింది. మేము వచ్చేసి 1 year లో బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా మీ ముందు నిల్చోనున్నా. లాస్ట్ లెవెల్కి నేను వచ్చినప్పుడు ఒక సిల్వర్ డైరెక్టర్ గా లాస్ట్ చేయాల కూర్చోనున్నా. నేను ఆ రోజు డ్రీమ్ చేసిన చనిపోయే స్టేజ్ నుంచి నేను బ్రతికి వచ్చినాను. నేను ఏదైతే ఊపిరి పోసుకోగలిగానో 1000 మందికి నాలాంటి కిడ్నీ డిసీజ్ తో బాధపడే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలగాలి, 1000 మంది మహిళలకి నేను ఒక మంచి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నేను ఎంచుకోవడం జరిగింది. సో కేవలం 365 రోజులు గేమ్ ఆడితే మీ ముందు నిల్చొని 1,34,000 చెప్పుతో ఇక్కడ ఉండగలిగిన సిల్వర్ డైరెక్టర్ గా రావడం జరిగింది. ఆ రోజు నేను అనుకున్నా మా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే నా ఫోటో గోడకు ఉండేదేమో, పిల్లలు వచ్చేసరికి నేను చనిపోతానేమో, నా ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా. 45 రోజులు నేను అన్నం కూడా తీసుకోలేదు, కేవలం ఓట్స్ మీదనే బ్రతికాను నేను. సో అదే 45 రోజులు ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈ రోజు మీ ముందు 3 సంవత్సరాలు ఏ డిసీజ్ లేకుండా హ్యాపీగా వెస్టేజ్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తా ఉన్నా. 1000 మంది మహిళలకి నిదర్శనంగా నేను నిల్చొని ఉన్నాను. దట్ ఈస్ వెస్టేజ్ అండి. సో వెస్టేజ్ ఆరోగ్యాన్ని ఇచ్చింది. విన్నింగ్ టీం అనేది ఒక సిస్టమ్ నేర్పించి ఆదాయాన్ని ఇస్తా ఉన్నది. నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత 1,10,000 స్కూటీ నేను పర్చేజ్ చేసి 3 నెలల్లో నా హెల్త్ బాగా చేసుకొని నేను స్కూటీతో ప్లాన్స్ వెళ్తా ఉన్నా. పర్ డే నేను ఇప్పుడు ఒక 10 హోమ్ మీటింగ్ చేయగలుగుతా ఉన్నా.
ఇలాంటి మొదటి ఎంఎస్సీ బీఈడి పిహెచ్డీ చేశాను. నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ నెట్వర్క్లో పనిచేశాను, చాలా కాలం వర్క్ చేశాను. సో ఎస్పీ పాలిక్ సార్ ఇక్కడే ఉన్నారు. సో తాన్వి అనేటువంటి ఒక మాట విన్నాను అక్కడ. సో మీరు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఉంటారో నెట్వర్క్ మార్కెట్లో ఖచ్చితంగా మీకు ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ప్రీవియస్ నెట్వర్క్లో ఏమైతే మేము నేర్చుకున్నాము, మేము కలలుగన్నాము. ఈ స్టేజ్ మీద రాకీ మ్యూజిక్ వస్తుంటే మేము చాలా 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 ఇక్కడ ఉండి చప్పట్లు కొట్టాం. ఇక్కడ స్టేజ్ మీదకి ఎప్పుడు రావాలని కలలుగన్నా మా కళలు అట్లే మిగిలిపోయినాయి. కానీ ఎప్పుడైతే వడ్డేమాన శ్రీనివాసరావు మా రూపంలో వచ్చాడో, మధుబాయ్ నువ్వు అక్కడ చేసేది కాదు, ఇక్కడ చేయాలి, ఇక్కడ ఆడాలి, అక్కడ పులిపాలు విన్నావు, ఇక్కడ బర్రెపాలు విన్నావు, పెద్ద మ్యాట్ ఏం లేదు ఇక్కడ, నువ్వు ఇక్కడ వచ్చేయని చెప్పాడు. ఆడాము, విన్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే జూమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ లోపల, అక్కడ జూమ్ లేదు, ఇక్కడ జూమ్ ఉందండి. జూమ్ అనేటువంటి కనుక ఎవరైతే 98% ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు. చాలా మంది తెలుసండి, ఐస్ క్రీమ్ తిన్నా కలుగుతుంది, తిరగకపోయినా కలుగుతుంది. ఈ బిజినెస్ ఖచ్చితంగా మీరు ముందుకెళ్తాయండి. మీకు ఎన్ని పైసలు అని పైసలు ఇస్తుంది. ఒకటే ఫ్రెండ్స్, మీరు నిలబడాలి. ఇక్కడ నిలబడితే మీకు ఎవ్రీథింగ్ జరుగుతుంది. ఎవరు వాళ్ళు మోటివేషన్ చేసేది కొంతసేపే ఉంటుందండి. ఇంత పెద్ద మీటింగ్ హాల్లో కూడా ఎంతసేపు ఉన్నా మీరు కొంతసేపే మీరు ఉంచుకుంటారు మోటివేషన్. ఒక డైలాగ్ చెప్తే, ఒక సినిమా మీ డైలాగ్ ఉంటుందండి. ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి అంత ముందు నిలబడతాడు. ఎంతమంది తెలుసు సినిమాది? ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి ఒక అంత ముందు నిలబడి ఇక్కడ చూసుకుంటాడు బాత్రూంలో వేసి, ఏం రా జీవితం నాది ఇట్లా అయిపోయింది అని. మన జీవితం మనమే నేర్చుకోవాల్సింది, ఇంకోలో చెప్పేది కాదండి. నీకు ఆకలి ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ అవుతుంది. అవసరం నాకు సంబంధం లేదు. నాకు వీడు వస్తలేడు, వాడు వస్తాడు, వీడి ప్లాన్ చెప్పినా, వాడి ప్లాన్ చెప్పినా ఏం అవసరం లేదు. నీకు ఆకలి ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్ ద్వారా మేము ఫస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్ కండి, ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు అద్వైత ఆదిత్య అండి. వాళ్ళు మా కష్టంలో కూడా కన్నీళ్ళలో కూడా వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు సహకరించారు. ఆ తర్వాత వచ్చేసండి ఒక మాట చెప్పాలి, ఫైనల్ గా చెప్పేసి వడ్డేమాన శ్రీనివాస్ సార్ అంటే పురుషోత్తం దాస్ సార్, ఆ తర్వాత ఎస్పీ పాలిక్ సార్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అడుగులు వెనుక మీరు నడుస్తుంటే ఆటోమేటిక్ గా టీచర్ అయిపోతారు. ఎంతమంది అడుగుతున్నారు, ఏం పని చేయాల్సిన అవసరం లేదు. వడ్డేమాన శ్రీనివాస్ సార్, పురుషోత్తం దాస్ సార్ అడుగులు చూస్తూ మీరు ముందుకెళ్ళిపోండి. వాళ్ళు వచ్చి హోమ్ మీటింగ్ చేయాలి, వాళ్ళు వచ్చి ఫిజికల్ మీటింగ్ చేయాలి, ఏం అవసరం లేదు. జస్ట్ అడుగులు మీరు జస్ట్ ఫుడ్ డ్రింక్స్ అంటారు కదా, వ్యక్తిగత మరి అడుగులు చూసుకుంటూ ముందుకెళ్ళిపోండి. మీకు అవసరం మీరు సక్సెస్ వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఈ స్టేజ్ మేము 12 ఏళ్ళు పుష్కరకాలం కష్టపడ్డాం. ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా విషయాలు కూడా డీసీలో చేసుకుంటాం. సో ఐ ప్రామిస్ నెక్స్ట్ 2026 వరకు ఖచ్చితంగా డీసీగా మీ దగ్గర ఇక్కడి నుంచి తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నొప్పి పెట్టింది. చాలా